మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. తమపై దాడి చేసినటువంటి వారిని వదిలేది లేదు అంటూ ఆయన హెచ్చరించారు. నా తండ్రి అయతుల్లా ఖమేనీ మరణానికి అమరవీరుల యొక్క త్యాగాలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఆయన హెచ్చరించారు. హార్ముజ్ జలసంధి నిర్వహణను మరో దశకు తీసుకువెళ్తామంటూ కూడా ఆయన తాజాగా సంచలన ప్రకటన చేశారు. మొత్తం మీద ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధ మేఘాలు ఇంకా భారీ స్థాయిలోనే అలుముకుంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మొస్తబా ఖమేనీ చేసినటువంటి ప్రకటన అత్యంత కీలకంగా మారుతుంది. హార్ముజ్ జలసంధి నిర్వహణను మరో దశకు తీసుకువెళ్తామంటే హార్ముజ్ జలసంధి పైన మరింత కఠినమైనటువంటి ఆంక్షలతో ముందుకు వెళ్ళబోతుంది ఇరాన్. దీంతో పాటుగా ఎవరైతే తన తండ్రి ఉన్నారో ఆయతుల్లా ఖమేనీ మరణానికి, మరి ముఖ్యంగా ఇప్పటి వరకు ఇరాన్ యుద్ధంలో చనిపోయినటువంటి అమరవీరుల యొక్క త్యాగాలకు ప్రతీకారం తీర్చుకుంటాం అనేటువంటి కామెంట్ మాత్రం కొంతవరకు సంచలనంగా మారుతుంది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, చెప్పండి, మొస్తబా ఖమేనీ యొక్క కామెంట్స్ ను ఎలా చూడాలంటారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతానికి ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కొంత ఆశ్చర్యానికి గురి చేసిన పరిస్థితి కనబడుతోంది. అమెరికా అలాగే ఇజ్రాయెల్ జరుగుతున్నటువంటి యుద్ధంతో ఆయన ఏదైతే ఫస్ట్ టైం ఎన్నికైన తర్వాత ఇది ప్రస్తుతం అంటే ఇదే ప్రథమం కావడం ప్రస్తుతానికి చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతూ ఉంది. ఎందుకంటే గతంలో ఆయన ఏదైతే ఈ సుప్రీం లీడర్ గా మరి ఎన్నికైన తర్వాత ఒక్క స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేయలేదు. దాంతో పాటు ఆయన ఇప్పటికే అమెరికా కొన్నిసార్లు ట్రంప్ చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇప్పటికే అయతుల్లా ఏదైతే మొస్తజా ఖమేనీ మరణించారు అంటే ఇది కోమాలో ఉన్నాడు, ఖచ్చితంగా కోమా నుంచి తేలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు, ఆయన ఎలాంటి వ్యూహ రచనలు కూడా చేయలేకపోతున్నాడు అనేది పెద్ద ఎత్తున మాట్లాడిన పరిస్థితి కనబడుతోంది. ప్రస్తుతం మొస్తబా ఖమేనీ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారిగా మరి అమెరికాను అటు ఇజ్రాయెల్ ను పెద్ద ఎత్తున ఆశ్చర్యానికి గురి చేస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఖచ్చితంగా మా నాన్న ఏదైతే మా నాన్న సంబంధించినటువంటి వ్యవహారంలో ఆయతుల్లా అలీ ఖమేనీని ఎట్లయితే హతమార్చినారో సో దానికి ప్రతీకారం నేను ఖచ్చితంగా తీర్చుకుంటానంటూ కూడా మరి ఆయన చెప్పడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. దాంతో పాటు హార్ముజ్ జలసంధి విషయానికి సంబంధించి ఇంకా సరైన రీతిలో హార్ముజ్ జలసంధిని కొత్త రీతిలో మేము దాన్ని తీసుకెళ్తాము అంటూ కూడా మాట్లాడడం పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. హార్ముజ్ సంబంధించి మరో కొత్త దశ ఏం చేస్తారు అనేది ప్రపంచ దేశాల్లో కూడా కొంత ఆందోళన ఇదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రపంచ దేశాలు కొంతవరకు అంటే హార్ముజ్ జలసంధి మరో దశ కంటే ఇంకా కఠినమైనటువంటి నిబంధనలు అమలు చేయబోతుందా ఇరాన్? అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే రీసెంట్ గా టోల్ ఫీజు అనేది ఒక చర్చనీయాంశంగా మారింది. సో దీంతోనే ప్రపంచ దేశాలను శాసించాలి అనేటువంటి భావనలో ఉంది అనుకోవచ్చు. డెఫినెట్ గా ఇప్పుడు ఖమేనీ చేసినటువంటి వ్యాఖ్యలతో మరి అంతర్జాతీయ చమురు సరఫరాకు అత్యంత కీలకమైన కదా ఇది మొత్తం కూడా. హార్ముజ్ జలసంధి మరి నిర్వహణ కొత్త దశకు తీసుకెళ్తామంటే ఖచ్చితంగా ఇప్పటికే టోల్ వసూలు చేస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఆ టోల్ ను పెంచే అవకాశం ఉంటుందా, లేదంటే ప్రతి ఒక్క నౌకకి కూడా అంటే ఇక్కడ ఈ టోల్ కూడా కొన్ని నౌకలకు తీసుకోవట్లేదు, కొన్ని నౌకలకి తీసుకుంటున్నారు, కొన్ని ఎవరైతే ఇటు అత్యంత సన్నిహితంగా దేశాలకు మాత్రం టోల్ వసూలు చేయట్లేదు. సో వేరే దేశాలకు వసూలు చేస్తున్నారు. ఇప్పుడు అన్ని దేశాలకు కూడా మరి వసూలు చేయనున్నారా ఏంటి అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతోంది. ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఆందోళన కలిగించే పరిస్థితి కనబడుతోంది. సిరాజ్, ఈ వ్యవహారం ఏదైతే ఉందో ఇది మరి ఆయన ఈ యుద్ధం పైన కూడా మరి కామెంట్ చేశారు. ఇరాన్ యుద్ధాన్ని మరి కోరుకోవడం లేదు అంటే మేము యుద్ధాన్ని కోరుకోవడం లేదు కానీ తమ హక్కులు వదులుకోవడానికి ఖచ్చితంగా మరి మేము రెడీగా లేము. ప్రస్తుతం ఏదైతే కాల్పుల విరమణ ఒప్పందం ఏదైతే సీజ్ ఫైర్ ఏదైతే ఉందో ఇది శాశ్వత ముగింపు కాదని నేనెప్పుడు కూడా మా దేశం ఎప్పుడు కూడా మా దేశ సైనికులు ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటారు యుద్ధం చేయడానికి. అమెరికా, ఇజ్రాయెల్ ఏ కుట్ర పన్నా కానీ మేము దానికి సిద్ధంగా ఉంటాం, ప్రతికూల దాడులు ఖచ్చితంగా చేస్తాం.
అని కానీ చెప్పేసి సత్య కొంతవరకు ఈ కామెంట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఆయతుల్లా ఖమేనీ హత్య తర్వాత, సో ఆయన చంపేసిన తర్వాత ఇప్పటి వరకు ఇరాన్కు అమెరికా ఇజ్రాయెల్కు మధ్య సాగినటువంటి చర్చలు లేదా యుద్ధం పరంపరే కొనసాగింది. కానీ ఖమేనీ చేసినటువంటి తాజా ప్రకటన, సో ప్రతీకారం అంటే ప్రాణానికి ప్రాణం, రక్తానికి రక్తం ఇలా అనుకోవచ్చా? సో ఇదే దృష్టిలో పెట్టుకుని ఆయన కామెంట్ చేశారా? డెఫినెట్ గా అంటే ఖచ్చితంగా ఇక్కడ యుద్ధం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఫస్ట్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం స్టార్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా మొస్తబా ఖమేనీ ఎన్నికైన తర్వాత, అలాగే స్టార్టింగ్ ఆయతుల్లా ఖమేనీ ఏదైతే మరణం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా కొంత ఇరాన్ కు ఆశ్చర్యకరంగా మారిన పరిస్థితి కనబడతా ఉంది. దాని తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ అంతా కూడా, ఎందుకంటే ఇరాన్ ఈ స్థాయిలో మరి విరుచుకుపడుతుంది, ఇటు గల్ఫ్ దేశాల పైన ఇజ్రాయెల్ పైన విరుచుకుపడుతుందని ఊహించలేకపోయినటువంటి ఇజ్రాయెల్ అమెరికా ఇప్పుడు మరి ఆయతుల్లా ఖమేనీ చేసినటువంటి ఈ కామెంట్స్ కనుక చూస్తే ఖచ్చితంగా ఎదురుదాడి చేయబోతా ఉన్నారు. ఏదో విధంగా వాళ్ళు అంటే టైం చూసి ఆ ఎదురుదాడి ఖచ్చితంగా చేస్తారనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటే ఆయతుల్లా ఖమేనీ ఎలాగైతే ఈ దాడి చేసి మరి చంపారో ఖచ్చితంగా అదే రీతిలో మరి ఆయతుల్లా ఖమేనీ ఏమైనా ప్లాన్ చేస్తున్నాడా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఆ దాడికి సంబంధించి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా వదిలిపెట్టేదే లేదు. దాని తర్వాత ఖమేనీ పైన, ముస్తజా ఖమేనీ పైన కూడా దాడి జరిగింది కాబట్టి ఈ రెండు దాడిలకు సంబంధించి తన నాన్న మరణానికి సంబంధించినటువంటి దాడిలో ఎవరెవరు కుట్ర పన్నారు, ఏమేం జరిగింది అనేది వాళ్ళ పైన దాడి చేస్తాను, నా పైన కూడా ఏదైతే దాడి చేస్తారో ఆ దాడికి సంబంధించినటువంటి ఈ బాధితులు అందరినీ కూడా నేను వాళ్ళ అంతు చూస్తానంటూ కూడా ఖచ్చితంగా ఆయన కామెంట్ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. అమరవీరుల మరణానికి ఖచ్చితంగా ప్రతీకారం ఉంటుంది అంటూ కూడా ఆయన మరి మాట్లాడిన మాటలన్నీ కూడా ఒక్కసారిగా ప్రపంచ దేశాలకు, అటు ఇజ్రాయెల్ అమెరికాకు అయితే కొంత మరి భయాన్ని పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. చూడాలి ఖచ్చితంగా ఇది ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటా పోతాయి. ఎందుకంటే ఖమేనీ ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత కొంత భయాందోళనకైతే వచ్చే అవకాశం ఉంది. మరి ఆయన ఎట్లా ప్రణాళిక చేయనున్నారు, ఎట్లా ఈ ప్లాన్ చేయనున్నారు అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ మరి సీజ్ ఫైర్ ఉంది కాబట్టి సీజ్ ఫైర్ తర్వాత ఏమైనా ఈ మొత్తం కూడా ప్లానింగ్ చేసే అవకాశం ఉందా ఏంటి అనేది చూడాలి. రైట్ సత్యం, థ్యాంక్ యూ. ఇరాన్ సుప్రీం లీడర్ మొస్తబా ఖమేనీ సంచలన ప్రకటన చేశారు. అమెరికా ఇజ్రాయెల్కు ఇరాన్ చీఫ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రధానంగా తమ దేశం పైన దాడి చేసిన వారిని వదిలేది లేదంటూ కూడా ఆయన గట్టిగా హెచ్చరించారు. నా తండ్రి ఆయతుల్లా ఖమేనీ మరణానికి, అమరవీరుల యొక్క త్యాగాలకు ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా మొస్తబా ఖమేనీ చేసినటువంటి ప్రకటన మాత్రం కొంతవరకు సంచలనంగానే పరిగణించాలి. ఎందుకంటే ఆయతుల్లా ఖమేనీని చంపేసిన తర్వాత, ఆయతుల్లా ఖమేనీ దాడిలో చనిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో ఇరాన్ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్, మా దేశ సుప్రీం లీడర్ను చంపేసిన తర్వాత దీనికి కారణమైనటువంటి దేశాలను మేము ప్రతీకారం తీర్చుకుంటాం అనేటువంటి కామెంట్ చేసిన తర్వాత యుద్ధ పరంపరే సాగింది. ఇప్పటి వరకు హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేయడం, లేదా ఇజ్రాయెల్కి సంబంధించి అమెరికాకి సంబంధించి కొంతవరకు ప్రతికూల పరిస్థితులు తీసుకురావడం, గల్ఫ్ దేశాలపైన దాడి చేయడం, ఇలాంటి ప్రక్రియ, ఇలాంటి విధానంతో మాత్రమే ఇప్పటి వరకు వెళ్ళినటువంటి ఇరాన్ ఇప్పుడు రీసెంట్గా జరిగినటువంటి చర్చల దశలో మొస్తబా ఖమేనీ మళ్ళీ ప్రతీకారం తీర్చుకుంటామనేటువంటి కామెంట్ చేస్తున్నారు. అంటే ప్రాణానికి ప్రాణం బదులు ఇవ్వాల్సిందే అనేటువంటి దిశగా మాత్రం ఆయన చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు కనబడుతున్నాయి. ఇక రెండోది, హార్ముజ్ జలసంధి నిర్వహణకు మరో దశకు తీసుకువెళ్తామని ఇచ్చినటువంటి ఏదైతే ఆయన కామెంట్ ఉందో, ఇది మరింత క్లిష్టంగా హార్ముజ్ జలసంధి మారబోతుందా అనేటువంటి ఊహాగానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే హార్ముజ్ జలసంధి అనేది తన గుప్పెట్లో పెట్టేసుకొని, సో పూర్తి స్థాయిలో దాన్నే ఒక ఆయుధంగా మలుచుకొని ప్రపంచ అగ్రరాజ్యాన్ని కూడా భయపెడుతుంది ఇరాన్. సో ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధిని క్లోజ్ చేసిన తర్వాత కేవలం కొన్ని షిప్పులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చింది. రీసెంట్గా హార్ముజ్ జలసంధి పైన ట్రంప్ పదే డెడ్ లైన్లు విధించిన 48 గంటలు, 2 రోజులు, ఇలా వారం రోజులు ఇన్ని డెడ్ లైన్లు విధించిన ఇరాన్ బేఖాతరు చేసినటువంటి పరిస్థితి. కనీసం ట్రంప్ యొక్క కామెంట్లను పట్టించుకున్నటువంటి పరిస్థితి కూడా వెళ్ళలేదు. సో ఈ నేపథ్యంలో హార్ముజ్ జలసంధి తనకున్నటువంటి ఒక బలమైనటువంటి ఆయుధాన్ని మరింత బలపరుచుకునేటువంటి దిశగా మాత్రం ఇరాన్ అడుగులు వేయబోతుంది. సో
టోల్ వసూలుకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టి ఒక్కొక్క షిప్ పైన $2 మిలియన్, అంటే ఒక్కొక్క షిప్ పైన 18 నుంచి 20 కోట్ల రూపాయలు వసూలు చేయడానికి కూడా తాము సిద్ధమనేటువంటి సంకేతాలు ఇప్పటికీ ఇచ్చేసింది. ఇదే 10 డిమాండ్లకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇజ్రాయెల్తో పాటుగా అమెరికా ఈ డిమాండ్కి ఒప్పుకోనప్పటికీను హార్ముజ్ జలసంధిని ఒక బలమైనటువంటి ఆయుధంగా మలుచుకునేటువంటి దిశగా మాత్రం మొస్తఫా ఖమేనీ అడుగులు వేయబోతున్నారు. సో వారికి ఉన్నటువంటి ఆ భౌగోళికమైనటువంటి వాతావరణం, భౌగోళిక పరిస్థితిని ఒక ఆయుధంగా మలుచుకునేటువంటి దిశగా మాత్రం అడుగులు వేస్తున్నారు. మొత్తం మీద చూడాలి, యుద్ధం తారాస్థాయికి చేరుకున్నటువంటి నేపథ్యంలో మొస్తఫా ఖమేనీ చేసినటువంటి ఈ కామెంట్స్ యుద్ధాన్ని ఏ విధంగా తీసుకువెళ్తాయో.